డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ బీఎస్సీ మల్టీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి విద్యార్థులు ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్ళిపోద్దాం, మనకి 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయితే అయ్యేలా ఉంది, అందరూ వెళ్ళిపోయారు, ఎప్పుడెప్పుడు వెళ్దాం అనే ఆలోచిస్తున్నారు తప్ప వెనకాల ఒక వర్క్ అయితే చేసుకోవాలి. ఆ వర్క్ చేసుకుంటే మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో దాంట్లో వెళ్ళేలాగా మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఫస్ట్ నేను చెప్పే 2 పాయింట్ల గురించి అయితే చెప్తాను. ఆ 2 క్లియర్ కట్గా ఇప్పటి నుంచే మీ ఫ్రీ టైంలో చూసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు పారామెడికల్, ఫిజియోథెరపీ, బీఎస్సీ ఎంఎల్టీ ఈ కోర్సులకు సంబంధించి కాలేజీ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. ప్రతి ఒక్క కాలేజ్లో బెస్ట్ కాలేజీలు ఉంటాయి, వరస్ట్ కాలేజ్ కూడా ఉంటాయి. మీరు ఫిల్టర్ చేయండి అన్నమాట. ఏ కాలేజీలు బెస్ట్గా ఉన్నాయి, ఏది వరస్ట్గా ఉన్నాయి, రివ్యూస్ అయితే తీసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది కదా, ఒకసారి జాయిన్ అవ్వండి. కొంతమంది సీనియర్స్ కూడా ఉంటారన్నమాట. పలానా కాలేజ్ ఏ విధంగా ఉంది అని రివ్యూస్ తీసుకోండి. గూగుల్లో చూసినా బయట చూసినా ఒకలా చెప్తారు, మనం తెలుసుకున్న ద్వారా వేరే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. మనం ఏ కాలేజీలో అనుకుంటున్నామో దానికి సంబంధించి ఏ విధంగా ఉంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, మనకి అన్ని లోపల మొత్తం తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. దాంట్లో క్లినికల్ పోస్టింగ్స్ ఉన్నాయి లేవా, మనకి ఎక్విప్మెంట్ ఉందా లేదా, ల్యాబ్ ఏ విధంగా ఉంటాయి, మనకి క్లాస్ రూమ్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ఇన్ కేస్ తెలియకుండా పప్పులో కాలైతే మనకి 4 సంవత్సరాలు వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో మీరు కాలేజీకి వెళ్ళే లోపు ఫస్ట్ కాలేజ్ ఎలా ఉంది, మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో దానికి సంబంధించి వర్క్ అయితే చేసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసరికి కట్ ఆఫ్. మెయిన్గా మీ కట్ ఆఫ్ తెలుసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని ఒక అంచనా అయితే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. నేను ఒక వీడియో కూడా చేశాను, అది చూడండి. మీ పర్సంటేజ్ ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి. మనకి మెరిట్ లిస్ట్ కూడా ఈ వారంలోపు అయితే వచ్చేస్తుందన్నమాట. అంతలోపు మీ కట్ ఆఫ్ ఎంతో చూసుకోండి, మీ పర్సంటేజ్ ఎంతో చూసుకోండి. దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ మీ కేటగిరీ, మీ రీజన్ అండ్ అలాగే మీరు ఏ కోర్స్ అనుకుంటున్నారో దాంట్లో ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, వచ్చిన కాలేజ్లో మంచియా కదా అని ఫిల్టర్ చేసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, మెయిన్గా మీ కట్ ఆఫ్ చేసుకోండి, తర్వాత కాలేజీలో మంచియా కదా ఫిల్టర్ చేసుకోండి, సీనియర్స్ దగ్గర రివ్యూలు అయితే తీసుకోండి, గ్రూప్లో కూడా ఒకసారి పెట్టండి. అండ్ అలాగే బయట ఏ విధంగా ఉంది, కాలేజీలో అన్నీ ఉన్నాయి లేవా, ఈ విధంగా చూసుకోండి. ఎందుకంటే తెలిసి తెలియకుండా అడుగు వేస్తే 4 ఇయర్స్ వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. అందుకు చెప్తున్నాను, మీరు ఎవరు వేస్ట్ చేసుకోకుండా ఉండాలని చెప్తున్నాను అన్నమాట. అర్థమవుతుంది కదా. చెప్పడానికి నేనున్నా, తెలుగు టెక్ బాయ్ ఉన్నాడు, ఎడ్యుకేషన్ టాప్ అప్డేట్స్ చాలామంది యూట్యూబర్లు అయితే ఉన్నారన్నమాట. సో ఇదంతా ఒక కమ్యూనిటీ, ఎవరేమన్నా డీటెయిల్గా చెప్తారు, అడగండి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది ఈరోజు వీడియో. మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ అండ్ అలాగే నర్సింగ్, బీఫార్మసీ. ఇన్ కేస్ మనకి కన్వీనర్ కోటాలో సీట్ వస్తే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అదే మేనేజ్మెంట్లో సీట్ వస్తే మనకి నర్సింగ్కి 70,000, బీపీటీకి 70,000, బీఫార్మసీకి 65,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు 1 ఇయర్ సంబంధించి. అండ్ అలాగే ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.